ఛానల్. సో ఈరోజు కంటిన్యూషన్ వీడియో అన్నట్టు నిన్న బాడీ టైప్స్ గురించి వీడియో తీసిన. సో అది చూడకపోతే వెళ్ళి చూడండి, వీడియో లాంగ్ వీడియో నిన్నే అప్లోడ్ చేసిన. ఈరోజు బాడీ టైప్స్లో 5 బాడీ టైప్స్ ఉంటాయని చెప్పిన కదా. ఈరోజు మన రెక్టాంగిల్ బాడీ టైప్ గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నిన్న జస్ట్ బాడీ టైప్స్ గురించి పైన చెప్పిన, ఈరోజు ఇన్ డెప్త్ క్లియర్గా అసలు ఏం వేసుకోవాలి అని నిన్న చెప్తా అని చెప్పిన కదా. సో ఈరోజు వీడియో తీసుకొచ్చిన, చూడండి ఒకసారి. సో రెక్టాంగిల్ బాడీ టైప్ అంటే చాలా స్కిన్నీ అన్నట్టు, చాలా సన్నగా ఉంటారు టాప్ టు బాటమ్. సో ఆ వీడియోలు చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో బాడీ టైప్ గురించి ఏం వేసుకోవద్దు అనేది ఇప్పుడు చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసి లేయరింగ్ అన్నట్టు. లేయరింగ్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే లేయరింగ్ చేస్తే ఏమవుతుందంటే, మీరు సన్నగా ఉన్నారు కాబట్టి నాలాగా మీకు లేయరింగ్ అనేది బల్క్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక స్వెటర్ కానీ, జాకెట్ కానీ, షాకెట్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీ పైన ఇంకో లేయర్ యాడ్ అవుతుంది. దానివల్ల బల్క్ యాడ్ అయ్యి మీరు కొంచెం లావు ఉన్నట్టు కనబడి ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తాం మనం ఇక్కడ. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ అవుట్వేర్ అంటే ఇప్పుడు జాకెట్సే కానీ కొన్ని జాకెట్స్ కింద అంటే షోల్డర్ దగ్గర ప్యాడింగ్ అనేది వస్తుంది, కొంచెం థిక్ ఉంటుంది అన్నట్టు షోల్డర్ దగ్గర. దానివల్ల షోల్డర్ దగ్గర కొంచెం థిక్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఒక ఏమంటారు డెన్సిటీ బల్క్ కొంచెం యాడ్ అవుతుంది. దానివల్ల ఒక ప్రాపర్ ఫ్రేమ్ అనేది బిల్డ్ అవుతుంది అన్నట్టు మీకు. సో ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి డిసైడ్ చేసేది ఏంటంటే, ఆ ఫ్యాక్టర్ని డిసైడ్ చేసి షోల్డర్స్ అన్నట్టు. సో షోల్డర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు షోల్డర్స్ని మనం ఇమీడియట్గా బిల్డ్ చేయలేం. కాకపోతే ఒక జాకెట్ని యాడ్ చేసాం అనుకో, స్ట్రక్చర్డ్ జాకెట్ని, అది అంటే ప్యాడింగ్ ఉన్న జాకెట్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది మీకు ఒక కంప్లీట్ ఒక ఫ్రేమ్ని బిల్డ్ చేస్తుంది. దానివల్ల మీరు కొంచెం మస్కులర్గా కనబడతారు, బ్యాలెన్స్ అవుతుంది. సో కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు మీ డ్రెస్సింగ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ బాంబర్ జాకెట్, డెనిమ్ జాకెట్స్, బ్లేజర్స్, స్ట్రక్చర్డ్ వూల్ కోట్స్, సో ఇట్లాంటివి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్స్. ఇప్పుడు టీషర్ట్స్ అనగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ ఉంటాయి. క్రూ నెక్స్ ఉంటాయి, మాక్ నెక్స్ ఉంటాయి, టర్టిల్ నెక్స్ ఉంటాయి, వీ నెక్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాది రెక్టాంగిల్ బాడీ టైప్ అని చెప్పిన కదా. నేను ఇప్పుడు ఇది వేసుకుంది ఏంటంటే ఇది క్రూ నెక్ టీషర్ట్ అన్నట్టు. ఎందుకంటే నా నెక్ నేను సన్నగా ఉన్నా అని చెప్పిన కాబట్టి నా నెక్ ఈ పార్ట్ అనేది చాలా వీక్ ఉంటుంది నాకు. అట్లాంటప్పుడు నేను వీ నెక్స్ చేసిన అనుకో, అది ఇంకా తిన్నగా చూపిస్తాను అన్నట్టు, ఇంకా బక్కగా కనబడతా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే క్రూ నెక్స్ ఇట్లాంటివి వేసుకోవాలన్న, అలాంటివి క్రూ నెక్స్, మాక్ నెక్స్ అనేది కూడా చూపిస్తా. ఇంకా టర్టిల్ నెక్స్ ఇట్లాంటివి వేసుకోండి, వీ నెక్స్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా. ఫిట్ ఓవర్ సైజు, ఇది మన థర్డ్ పాయింట్ అన్నట్టు. జనరల్గా మనం మోస్ట్ బట్టలు తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువ ఫిట్ని కన్సిడర్ చేయమన్నట్టు, బ్రాండ్ని ఇట్లాంటివి ఎక్కువ కన్సిడర్ చేస్తాం క్లాత్ని. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫిట్ని అన్నట్టు. బ్యాగీ టీషర్ట్స్ వేసుకుంటారు, లేకపోతే మ్యాక్సిమం ప్రిఫర్ ఏంటంటే టేపర్డ్ లేదంటే స్లిమ్ ఫిటే తీసుకోండి టీషర్ట్స్ అని. ఏమైనా పెద్ద వేసుకుంటే ఏమవుతుందంటే మీ బాడీ అందులో మొత్తం మునిగిపోతుంది, దానివల్ల మీరు ఇంకా సన్నగా కనబడతారు. సో ఇది పెద్ద మిస్టేక్ అన్నట్టు. సో ఈ మిస్టేక్ని అవాయిడ్ చేయండి. ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని మిమ్మల్ని ఇంకా సన్నగా చూపిస్తుంది. స్కిన్నీ జీన్స్, ఓవర్ సైజ్ టీషర్ట్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు హారిజాంటల్ స్ట్రైప్స్, వర్టికల్ స్ట్రైప్స్ అంటే తెలుసా. సో హారిజాంటల్ అంటే ఇది అన్నట్టు. హారిజాంటల్ అంటే ఈ డైరెక్షన్, వర్టికల్ అంటే ఇట్లా ఉన్నది వర్టికల్ అంటాం, ఇట్లా ఉంటే హారిజాంటల్ అంటాం. మీరు ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా కానీ హారిజాంటల్ ఉన్నాయి తీసుకోవాలన్నట్టు, స్ట్రైప్ షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ, అంటే ఈ డైరెక్షన్లో అన్నట్టు ఇట్లా ఉన్నాయి తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు చూసే ఆపోజిట్ పర్సన్కి ఏంటంటే ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయొచ్చు మనం, ఓకే ఇతను కొంచెం వైడ్గానే ఉన్నాడు అని, మీ టార్సో కూడా వైడ్గా కనబడుతుంది అన్నట్టు. అదే మీరు వర్టికల్ వేసుకున్నారు అనుకో, అది లావు ఉన్న వాళ్ళు వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇంకా సన్నగా ఉన్నట్టు కనబడతారు. సో లావు ఉన్న వాళ్ళు వర్టికల్ వేసుకోండి, బక్కగా ఉన్న వాళ్ళు హారిజాంటల్ స్ట్రైప్స్ వేసుకోండి మ్యాక్సిమం. ప్యాంట్స్ కూడా స్లిమ్ టేపర్డ్ లేదంటే స్ట్రైట్ ఫిట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు బక్కగా ఉన్నారు కాబట్టి మీ లెగ్స్ ఆల్రెడీ సన్నగా ఉంటాయి. ఇప్పుడు మీరు స్కిన్నీ ఫిట్స్ ఇవన్నీ తీసుకురానుకో, అవి ఇంకా ఎన్హాన్స్ చేస్తాయి అన్నట్టు, మీ స్కిన్నీ లెగ్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసి మీరు ఇంకా సన్నగా ఉన్నట్టు, మీ కాళ్ళు ఇంకా సన్నగా ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇది మనకు వద్దు. సో ఇది ఒక మిస్టేక్. సో ఇది చేసుకున్నా మీకు సెట్ కాదు. సో ఇప్పుడు కొన్ని జీన్స్కి, కార్గోస్కి ఏంటంటే, కార్గోస్కి ఎస్పెషల్గా సైడ్కి పాకెట్స్ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మీ లెగ్స్ అన్న ఉన్నాయి కాబట్టి అది బల్క్ యాడ్ చేస్తుంది మీ లెగ్స్కి. ఆ బల్క్ ఏం చేస్తా అంటే మీ
ఓవరాల్ ప్రపోర్షన్ని అవుట్ఫిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. మళ్ళీ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే వైడ్ లెగ్ ట్రౌజర్స్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, చాలా పొట్టి ఉంటాయి అన్నట్టు, తొడల దగ్గర వరకే ఉంటాయి. సో ఇట్లాంటి షార్ట్స్, లావున్న వైడ్ లెగ్ ట్రౌజర్స్, సో లూజ్గా అన్నట్టు జనరల్లీ. సో ఇట్లాంటి కంప్లీట్గా అవాయిడ్ చేయండి. రెగ్యులర్ ఫిట్, లేదంటే స్లిమ్ ఫిట్, లేదంటే స్ట్రైట్ ఫిట్, స్లిమ్ టేపర్డ్, ఇట్లాంటివి ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి ఫుట్వేర్కి వచ్చేసే వరకు బాగా చంకీ ఉన్న స్నీకర్స్ కాకుండా కొంచెం నార్మల్ డాడ్ షూస్, చంకీ స్నీకర్స్ తీసుకోండి. కాకపోతే బాగా టూ చంకీ ఉన్నాయి తీసుకోకండి. ఇప్పుడు కంప్లీట్గా స్నీకర్స్ దొరుకుతాయి, ఫ్లాట్ ఉంటాయి అన్నట్టు వాటి సోల్ అనేది. సో అట్లాంటివి అవాయిడ్ చేయండి. సో చూడడానికి, ఎందుకంటే మీ లెగ్స్ సన్నగా ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా మీకు ఫ్లాట్గా చూపిస్తాయి అన్నట్టు, థిన్గా చూపిస్తాయి. సో ఇది మనకు వద్దు. మన టార్గెట్ మొత్తం ప్రపోర్షన్స్ని బ్యాలెన్స్ చేయడం. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. యాక్సెసరీస్ అంటే మనకు జనరల్గా గుర్తొచ్చేది వాచ్ అనేది మీ ఇప్పుడు సన్నగా ఉన్నారు కాబట్టి మీ వాచ్ సైజ్ అనేది 38 mm to 40 mm కేస్ డయామీటర్ అంతే చూస్ చేసుకోండి. దానికంటే ఇప్పుడు 44+ అట్లా దొరుకుతాయేమో. సో అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీ చేయి సన్నగా ఉంది కాబట్టి దీనిపైన మీకు సెట్ కాదు. ఇంత హెవీ చంకీ వాచెస్ పెట్టుకుంటే సెట్ కాదు. సో ఏమున్నా కానీ మ్యాక్సిమం సన్నగా ఉన్నది అంటే 38 mm to 40 mm కేస్ డయామీటర్ ఉన్న వాచెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవి మీకు చాలా బాగుంటాయి, ఇవే మీకు సెట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ యాక్సెసరీస్లో ఇంకోటి ఏంటి, బెల్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నా బెల్ట్ చూపిస్తా. ఇది వచ్చేసి నా బెల్ట్. సో దీన్ని ఏమంటారు అంటే మెటల్ దీన్ని బక్కులు అంటారు. సో ఈ బక్కులు అనేది ఎప్పుడైనా కానీ మీడియం టు స్మాల్ ఉండేటట్టు చూసుకోండి. సో హెవీ పెద్ద బక్కుల్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాసివ్ బల్క్ ఉన్న బెల్ట్స్ని అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సన్ గ్లాస్ యాక్సెసరీస్లో ఉన్నాం కాబట్టి సన్ గ్లాస్ అనేది ఇంపార్టెంట్. సన్ గ్లాసెస్లో ఇవి నా సన్ గ్లాస్ చూపిస్తాను. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అన్నట్టు, ఇవి బగ్ ఐ గ్లాసెస్ అంటారు. అంటే జనరల్లీ ఏంటంటే మన చాలా పెద్దగా ఉంటాయి అన్నట్టు సైజు. సో ఇంత పెద్ద సైజు తీసుకోకండి, నార్మల్ తీసుకుంటే కొంచెం చిన్న సైజు తీసుకోండి. ఇవే మీకు సెట్ అయితే, పెద్ద సెట్ కావు. సో నెక్స్ట్ కలర్స్, ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి ఇప్పుడు టెక్స్చర్స్ ఉంటాయి కొన్ని క్లాత్స్లో, కార్డ్రాయ్ అంటాం, ట్వీడ్ అంటాం, నెక్స్ట్ ఫ్లానెల్స్, థిక్ నిట్స్. ఇవేం చేస్తాయంటే సేమ్ మీకు జాకెట్స్ లాగానే బల్క్ యాడ్ చేసాయి. సో మన ప్రపోర్షన్స్ బ్యాలెన్స్ చేసాయి. నెక్స్ట్ లైట్ కలర్స్ అనేవి మీ ఇప్పుడు బేజ్, వైట్, లైట్ గ్రే, పేస్టల్స్, ఇవి మిమ్మల్ని కొంచెం పెద్దగా చూపిస్తాయి. అదే డార్క్ కలర్స్ ఉంటాయి, ఇప్పుడు నేవీ బ్లూ కానీ ఇప్పుడు బ్లాక్ కానీ, ఇవేం చేస్తాయంటే మిమ్మల్ని ఇంకా స్లిమ్గా చూపిస్తాయి. మీరు ఆల్రెడీ స్లిమ్ ఉన్నారు కాబట్టి సో మీరు ఎక్కువ లైట్ కలర్స్ వేయడానికి ప్రిఫర్ చేయండి. ఇప్పుడు నేను వేసిన గ్రే. సో ఇట్లా అన్నట్టు చెప్పిన కదా, డీప్ వీనెక్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఓవర్ సైజ్ టీషర్ట్స్ని అవాయిడ్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలంటే బ్లేజర్స్ని యాడ్ చేసుకోండి మీ దాంట్లో, బ్లేజర్స్ ఇట్లాంటివి. దెన్ జనరల్ అకేషన్స్ ఉన్నప్పుడు వర్టికల్ స్ట్రైప్స్ని ఎక్కువ అవాయిడ్ చేసేయండి. చెక్ షర్ట్ ఓకే. నెక్స్ట్ చైన్స్ కూడా యాక్సెసరీలో కాబట్టి చైన్స్లో కూడా కొన్ని ఇప్పుడు థిక్ చైన్స్ ఉంటాయి, బాగా లావు ఉంటాయి అన్నట్టు. సో అవి అవాయిడ్ చేసి మినిమల్గా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి చైన్స్ తీసుకోండి. అంటే చాలా స్లిమ్గా ఉంటాయి అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఎస్థెటిక్గా. సో ఇట్లాంటి సెట్ అవుతాయి మీకు. ఓవర్ సైజ్ వాచెస్ని కూడా అవాయిడ్ చేయండి. సో ఇది రెక్టాంగిల్ బాడీ టైప్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో.